వెల్కమ్ టు వేవ్స్ మీడియా. గుంటూరు జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం పెదనందిపాడు కాకుమాను మండలాల్లో పొగాకు రైతులను కలిసిన సిపిఎం పార్టీ గుంటూరు జిల్లా కార్యవర్గ సభ్యులు మరియు జిల్లా కౌలు రైతు సంఘం సహాయక కార్యదర్శి పాసం రామారావు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెదనందిపాడు కాకుమాను మండలాల్లో రైతులు పొగాకు ఎక్కువ వేశారని, ప్రభుత్వం పొగాకు వెంటనే కొనుగోలు చేయాలని, లేకపోతే పెద్ద ఎత్తున ధర్నాలు చేపడతామని వారు పేర్కొన్నారు. అధిక పెట్టుబడులతో రైతులు తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందని, కొనుగోలు చేయని పక్షాన రైతులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వస్తుందని ఈ సందర్భంగా వారు తెలియజేశారు. కార్యక్రమంలో సిపిఎం నాయకులు, రైతులు పాల్గొన్నారు. పొగాకుని ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలని, లేకపోతే 2వ తారీఖున పెదనందిపాడు ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర పెద్ద ఎత్తున ధర్నా చేయబోతున్నాం. ఈరోజు కాకుమాను పెదనందిపాడు మండలాల్లో గ్రామాల్లో ప్రచారం చేస్తున్నాం. ఈ సంవత్సరం గుంటూరు జిల్లాలో 86,000 ఎకరాలు నల్లబర్లి పొగాకు వేశారు. గతంలో కాస్త డబ్బులు వచ్చినాయి అని చెప్పేసి ఆశతోటి ఈ సంవత్సరం ఎక్కువ పెట్టుబడులు పెట్టి పొగాకు వేయటం అనేటువంటి జరిగింది. కానీ ఇంతవరకు ప్రభుత్వం ఒక కింటా కూడా కొనలా. ఏ కంపెనీ ముందుకొచ్చి నల్లబర్లి పొగాకును కొన్న పరిస్థితి లేదు. ఎకరానికి కౌలు కాకుండా ₹1,00,000 ఖర్చు పెట్టారు. కౌలు ఇంకొక 20,000 నుంచి 25,000 దాకా కౌలు ఉన్నటువంటి నేపథ్యం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో వెంటనే నల్లబర్లి పొగాకుని ప్రభుత్వం కొనుగోలు చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం, ఈ సంఘాలన్నీ ఏం చేసినాయి అంటే, ఈరోజు సీఎం క్యాంప్ ఆఫీస్కి వెళ్దామని చెప్పేసి అనుకున్నారు. ఆ క్యాంప్ ఆఫీస్కి వెళ్ళక ముందే సీఎం గారు మీటింగ్ చేసి అన్ని కంపెనీల వాళ్ళని పిలిచి ఎన్ని ఇబ్బందులు ఉన్నా పొగాకును కొనండి అని చెప్పారు. కానీ ఒక చెక్కు కూడా కొనలా. అదే కాదు, తర్వాత వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారిని గెలిచాం. అచ్చెన్నాయుడు గారు మీటింగ్ కూడా వేశాడు, ఇంతవరకు కొనలా. ఏలూరు సాంబశివరావు గారు